ఫోరంకి అధ్యక్షుడిగా ఉంటున్నాం. విషయం ఏంటంటే మత్స్యకారులు బీసీఏ ఐటెం నెంబర్ 1లో మరి రిజర్వేషన్ కల్పించారు. కానీ బీసీ కులాల్లో ఇప్పటికి బీసీ కులంలో ఐటెం నెంబర్ ఏలో 14 కులాలు ఉన్నాయి. 14 కులాల్లో ఇంకా కొంతమందిని మళ్ళీ చేరుస్తున్నారు. మత్స్యకారులు మిగతా కులాలతో అంటే పేరు చెప్పనక్కర్లేదు, మిగతా అభివృద్ధి చెందిన కులాలు ఉన్నాయి. వాటితో మేము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ పోటీ పడలేకపోతాం. కాబట్టి మేము ఏంటన్నామంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా వర్గీకరణ చేయండి అని అన్నాం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే మత్స్యకారులు రిజర్వేషన్ పోరాటం ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి జరుగుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు ఏమని, ఎస్టీలో వర్గీకరణ చేస్తామని. తర్వాత మర్చిపోయారు. తర్వాత మత్స్యకారుల ఉద్యమం ఒక 6 నెలలు సుమారుగా సాగింది, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎస్టీ సాధనలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీరు టెండర్లు ఎత్తకపోతే టోల్ తీస్తామని కర్మానుకరంగా మాట్లాడడం జరిగింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి, మళ్ళీ ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఎస్టీ సాధన జరుగుతున్న టైంలో విజయసాయి రెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు మరి మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర టెంట్ దగ్గరికి వచ్చి మత్స్యకారుని మోస్ట్ షెడ్యూల్డ్ ఫిషర్మెన్గా వర్గీకరణ చేస్తాం స్టేట్లోనని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ మాట నిలబెట్టుకోండి. అంటే 76 సంవత్సరాల తర్వాత కూడా మత్స్యకారులు తీర ప్రాంతాల్లో ఉండి అక్కడ వాడి జీవన విధానంతో వాడు బ్రతుకుతున్నారు. వాడు పిల్లలకి 1% ఎడ్యుకేషన్. అసలు యాక్చువల్గా అక్షరాస్యత 1%. వాళ్ళు ఏం పోటీ పడతారు, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరైతే ఉద్యోగాలు లేక ఇక్కడి నుంచి వలసపోతున్నారు. అయితే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి జస్టిస్ శంకర్ నారాయణ కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు ఎక్స్టెన్సివ్గా తిరిగి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో మత్స్యకారులు, రైతులు, బొమ్మలు, మిగతా వాయు బ్రాహ్మణుల్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఐడెంటిఫై చేశారంటే మాకు తెలిసింది. నాకు రిపోర్ట్ కాపీ. ఇప్పుడు మత్స్యకారులు చూస్తే మీకు తెలుసు వారి హెల్త్ విషయంలో ఉద్దానంలో ఇప్పటి వరకు కూడా ఆ కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇప్పటి వరకు కూడా వాడు అలాగే అది ఎరాడిగేషన్ చేయలేదు. అక్కడ ఉద్దానంలో వస్తున్న కిడ్నీ ప్రాబ్లంని, ఆ వ్యాధిని జనసేన వాళ్ళు వెళ్ళారు, కొన్నాళ్ళు ఏదో చేశారు, తెలుగుదేశంలో వెళ్ళారు, వాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో కొంత గొప్ప ఇచ్చారు. కానీ ఆ డిసీజ్ని ఎరాడిగేట్ కంప్లీట్గా నయం చేయలేదు. అక్కడ హెల్త్ ప్రాబ్లం అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద మాకు ఏదో కోపం అని కాదు, నాకు జరిగిన అన్యాయం. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు జరుగుతున్న మత్స్యకారులు అభివృద్ధి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వాళ్ళు ఎలక్షన్లో వస్తారు, ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తున్నారు గాలికి. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ గవర్నమెంట్ ఉంది, ఇదిగో మీకు ఇన్ని పోర్టులు కట్టించాం వస్తే వాళ్ళు రక్షణ గురించి ప్రతి 50 కిలోమీటర్కి ఒక జెట్టి కడతా ఉన్నారు. అది ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి మత్స్యకారులకి చెప్పినవన్నీ ఎక్కడ చేసినవి అక్కడే ఉన్నాయి. లేకపోతే బడ్జెట్ అలొకేషన్ మీకు తెలిసి వాళ్ళ దేశంలో ఫిష్ ప్రోడక్ట్స్ వల్ల నిన్ననే హిందీలో వచ్చింది 3600 కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుందండి. అంత ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు ఫండింగ్ ఏమి ఇవ్వట్లేదు డెవలప్మెంట్కి. ఈ స్టేట్ గవర్నమెంట్ 3,350 కోట్లు కదా లాస్ట్ టైం ఇచ్చారు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఎలా జరుగుతుంది, మీరు ఫండ్స్ తెచ్చి వాడికి ఏం కావాలో అవన్నీ మీరు వలలు, బోట్లు ఏమంటారు, వాడికి కావాల్సినవన్నీ మీరు ఇస్తే వాడి జీవన విధానం, వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది. మీరేం చేయట్లేదు. కేంద్రంలోని ఇందిరాగాంధీ హయాంలో ఫిషర్మెన్ డెవలప్మెంట్ బోర్డు అని పెట్టారు. అప్పుడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో వచ్చిన అమౌంట్లో 10% మాత్రం బోర్డులో డిపాజిట్ చేయాలి. కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా మత్స్యకారుల డెవలప్మెంట్ తీసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. అంటే 100 కోట్లు అక్కడి నుంచి తీసుకుంటే 100 కోట్లు వీళ్ళు పెట్టాలి. కాబట్టి మన ముఖ్యంగా సదరన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అస్సలు తీసుకోలేదు. ఇప్పటి నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా మ్యాచింగ్ గ్రాంట్ అక్కడ మాత్రం కోట్లాది రూపాయలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కేవలం మత్స్యకారులు ఓట్ బ్యాంకులుగా చేసి మత్స్యకారులు తీర ప్రాంతంలో ఉన్నాం. ఈ వరకు మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఎక్కడ చూసినా కూడాను మమ్మల్ని
ఆట బొమ్మల్లా వాడుకుంటున్నారు తప్ప ఈ రోజు మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా మత్స్యకారులు ఒక యూనిటీగా ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, మమ్మల్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాయి. కానీ మేము ఒకటే చెప్తున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే పరిస్థితి లేదు. మేమందరం ఐక్యతగా ఉన్నాము. రేపు రాష్ట్రంలో 25 నియోజకవర్గంలో మేము చాలా బలంగా ఉన్నాము. ఆర్థికంగా ఈరోజు మేము ఎదుగుదలలో ఉన్నాము. ప్లస్ సామాజికంగా కూడాను అన్ని రాష్ట్రాల్లో ఎలాగైతే మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మాకు 2 ఎంపీల స్థానాలు కంపల్సరీగా కేటాయించాలి. మళ్ళీ దాంతోపాటు 20 నియోజకవర్గంలో మేము ఎక్కడైతే ఉన్నామో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే కేటాయిస్తున్నారో అన్ని పార్టీలు కూడాను మమ్మల్ని చేర్చాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కంపల్సరీ కబడ్దారు ఒకటే చెప్తున్నాము. మీరు తీర ప్రాంతంలో ఏ గ్రామాన్ని సందర్శించాలన్నా మా మత్స్యకారులు సీట్లు ఇవ్వకుండా ఎవ్వరు కూడాను ఒక్కరు కూడా చెప్తాను. ఈ రోజు రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడాను వచ్చే పరిస్థితి లేదు. మేము అడ్డుకుంటాము. ఆ విషయంలో మేమంతా యూనిట్ మమ్మల్ని లేదో చిన్న బిస్కెట్లు వేసి ఎమ్మెల్సీలని లేకపోతే కార్పొరేషన్ టికెట్లని మేము ఏదో వేసేస్తాం అనుకున్నారు. ఈసారి చెల్లదు. మీరు ఒకటే హెచ్చరిక చెప్తున్నాం. మేము మత్స్యకారులందరము ఏదైతే పార్టీలు అయితే ఏ పార్టీలు ఉన్నామో అన్ని పార్టీల్లో కూడాను మాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎమ్మెల్సీలు గాను లేదా ఎమ్మెల్యేలు గాను తర్వాత ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో మాకు స్థానం కల్పించకపోతే హెచ్చరిక చేస్తున్నాం. మేము అన్ని పార్టీలు మీకు గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు జరిగింది వేరే, ఇప్పుడు జరుగుతుంది వేరే. రేపు రాజకీయంగాను ఆర్థికంగాను మమ్మల్ని కానీ మీ మేనిఫెస్టోలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మేనిఫెస్టోలో మాకు ఆర్థికంగా మాకు బడ్జెట్ కానీ కేటాయించిపోతే మిమ్మల్ని ఒక్కొక్కరిని ఈడ్చుబడి కొట్టడం జరుగుతుంది. ఏ పార్టీ అంటే కూడా చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని తీర ప్రాంతం వచ్చే పరిస్థితి నుంచి లేదు. మిమ్మల్ని కంపల్సరిగా మా ఫోరం తరఫున మత్స్యకారుల తరఫున మిమ్మల్ని కబడ్దా రేపు రావాలనుకుంటే 20 నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి, ఎంపీలు కేటాయించాలి, ఎమ్మెల్సీలు ఇవ్వాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు మేము ఏదో అనుకుంటున్నారు, మీరు మాత్రం జాగ్రత్త. పార్టీలు అన్ని పార్టీలు ఒక వైసీపీ కాంగ్రెస్ లేదా టీడీపీ జనసేన ఏదైనా కూడా హెచ్చరిక చేస్తున్నాము. నా పేరు శ్రీరాములు. నేను శ్రీకాకుళం జిల్లా మత్స్యకార ఎస్టీ సాధన సమితి కన్వీనర్ సార్. ముఖ్యంగా మన పత్రిక విలేకరులకు తెలియజేయవలసింది ఒకటే, మీ ద్వారా ప్రజలకి ప్రభుత్వాలకి మా శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతం 187 కిలోమీటర్లు ఉంది. 104 గ్రామాలు ఉన్నాయి. అయితే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పుడు కూడా నేటి వరకు ఈ రోజు వరకు విశాఖపట్నమే మా ఫిషింగ్ హార్బర్. అంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అండి. 187 కిలోమీటర్లో ఎటువంటి ప్రమాదం జరిగినా మరి ఏ విధంగా ఫిషింగ్ కోసం అయినా సరే ఉన్నారు మా శ్రీకాకుళం జిల్లాలో. మరి ఇక్కడ వైజాగ్ కానీ లేదంటే కాకినాడ కానీ మరి మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా 1,50,000 వరకు సెటిలర్లు ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మత్స్యకారులు చాలా మంది జీవిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా అనేది మా జిల్లాకి లేదు. మొన్న శంకుస్థాపన చేశారు, కొంత పనులు ప్రారంభమయ్యాయి, కానీ స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు లేదు. అలాగే ప్రతి జిల్లాకి ఒక 2 ఫిషింగ్ హార్బర్లు ఇవ్వండి, లేదంటే వలస వెళ్ళిన మత్స్యకారుల కోసం చూస్తున్నారు. మీరు అనేక రకాలుగా ప్రమాదం శాతం చనిపోయిన మత్స్యకారులు ఉన్నారు. మరి పాకిస్తాన్కి దొరికిపోయి 30 మంది 30 నుంచి 40 మంది ఉండిపోయారంటే వాళ్ళు 2 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళని మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తెచ్చే సందర్భాలు ఉన్నాయి. ప్రమాదం శాతం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకి వలసలు ఆగాలంటే మా శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకు కూడా ఒక 2 ఫిషింగ్ హార్బర్లు ఇవ్వాలనేది మా ఎస్టీ సాధన సమితి నుంచి మేము మా మత్స్యకారుల తరపు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.